జార్ఖండ్లో గెలుపు ఇండియా కూటమి సమష్టి కృషి ఫలితమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఏఐసీసీ పరిశీలకుడిగా ఆయన రాంచీ వెళ్లారు. ఫలితాల అనంతరం భట్టి సీఎం హేమంత్ సోరెన్ను కలిసి అభినందించారు. బీజేపీ తలకిందులు తపస్సు చేసినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. వివాదాలకు తావు లేకుండా సీట్ల సర్దుబాటు, పంపకం, ఉమ్మడి ప్రచార వ్యూహం ఖరారులో భట్టి కీలక భూమిక పోషించారు. ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తూనే ఇండియా కూటమి నాయకులను సమన్వయపరిచారు. జార్ఖండ్ ప్రజలు కాంగ్రెస్ కూటమికే పట్టం కట్టారన్న భట్టి కమలం పార్టీ కొనుగోలు గిమ్మిక్కులు ఇక్కడ పనిచేయవని తేల్చి చెప్పారు. జార్ఖండ్ ఖనిజ వనరులు స్థానికులకే చెందాలని చెప్పామని, జేఎంఎం కాంగ్రెస్ కూటమి 5 ఏళ్లలో చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లామని వివరించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై కొత్తగా ఏర్పడే ప్రభుత్వం దృష్టి పెడుతుందని భట్టి విక్రమార్క వివరించారు. సీఎం సోరెన్ ఇంటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ కీలక నేతలు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సుదీర్ఘ చర్చలు జరిపారు.